రైట్. బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అనుమతులు లేనటువంటి చాలా ప్రాజెక్టులకి టెండర్లు పిలిచి పనులు చేపట్టలేదా? ఉదాహరణకి మీ అందరికీ తెలుసు, కాళేశ్వరం, సీతారామ సాగర్, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజీ మొదలైనటువంటి ప్రాజెక్టులకి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టిన విషయాన్ని కూడా మరి ఈ సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏదైతే పూర్తయినటువంటి మరి సమ్మక్క బ్యారేజీకి కానీ, పురోగతిలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కానీ ఈ రోజుకి కూడా టీఎస్సీ మరి అనుమతి లేనటువంటి విషయం వాస్తవం కాదా? మరి ఈ రకంగా అంటే కేసీఆర్ గారు చేపట్టినటువంటి ప్రాజెక్టులకి మరి పాటించినటువంటి నిబంధనలు ఇప్పుడు ఇంకా పోలవరం బనకచర్లని ఇంకా ప్రాథమిక దశలో ఉంది. ఇది అంచేత మీరు ఆల్రెడీ అనుమతులు లేకపోయినా కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినటువంటి మీరు ఈరోజు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నటువంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మరి నిబంధనల గురించి మాట్లాడడం, అడ్డుకోవడం సమంజసమేనా అని చెప్పి మీ ద్వారా కూడా మరొకసారి మరి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టులకి వ్యతిరేకంగా అని చెప్పి అదొక దుష్ప్రచారం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ చాలా క్లియర్గా చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది దేనికైనా సరే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మరి తెలంగాణ ప్రాజెక్టులకి ఈ రోజనే కాదు ఆ రోజు కూడా సానుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. ఇందులో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే తెలంగాణ అనేది మనకి ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం. అంచేత ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం తగినటువంటి సాంకేతికమైనటువంటి ముదింపు లేకుండా ఎగువన ప్రాజెక్టులు కనుక చేపట్టినట్లయితే ఖచ్చితంగా నష్టపోయేది దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, దిగువన ఉన్నటువంటి రాష్ట్ర రైతాంగం. అందరికి కూడా తెలుసు ఏదైతే లోయర్ రిపేరియన్ రైట్స్ అంటే దిగువ